ఎర్లీ మెనార్కీ వచ్చేస్తుంది అంటున్నారు. దానికి మీరు చెప్పిన షాకింగ్ కారణాలు పాలు, అన్ని రకాల ఇంకా పోల్ట్రీ మొత్తం చెప్పలా. అన్నీ చెప్పలేదు. అదే కోర్స్ జంక్ ఫుడ్ అని అంటున్నారు. నాకు అదే జంక్ ఫుడ్, అనిపించింది. తినే ఆహారం, వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి బికమ్. అంటే మనం ఏం తింటామో అదే మన బాడీ మనకి బయటకి బట్ ఇస్తుంది. 90% ఇదొద్దు 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 అనుకుంటూ పోతే ఏం మిగలట్లేదని ఒక అది బాధ. వద్దు అనట్లేదు. పాలు విచ్ ఇస్ పాస్చరైజ్డ్ అండ్ చికెన్ నాటుకోడి తినండి, వద్దనట్లేదు కదా దొరకట్లేదు చాలా మందికి. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్ వాట్ వి. రైట్ రైట్ ఐ అండర్స్టాండ్. అదే అలాగే పొల్యూషన్, మనము అగైన్ మన పీల్చే గాలి, మనకి చేసేవన్నీ అన్నిటి నుంచి ఏమవుతుందంటే ప్లాస్టిక్స్, ఇవన్నీ వల్ల ఏదో డయాక్సిన్స్, సమ్ కైండ్ ఆఫ్ పిఎస్బీస్, ఇవన్నీ పాలిఫినైల్ ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి అనమాట. వాటి నుంచి అవన్నీ మనం అబ్జార్బ్ చేసుకుంటాం. అది నువ్వు బుక్ ద్వారా కావచ్చు, తినే ద్వారా కావచ్చు, ఇవన్నీ డయాక్సిన్స్. ఇవేం చేస్తాయి? ఇవి ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటాం. అన్ని ఎండోక్రైన్ సిస్టమ్స్ని డిస్రప్ట్ చేస్తాయి. డిస్రప్ట్ అంటే ఏంటో నాశనం చేసేయటం. చేయటం వల్ల ఏమవుతుందంటే అది సరిగ్గా పనిచేయకుండా అవకతవకలతో పనిచేస్తుంది. అవకతవకలతో పనిచేస్తే ఏమవుతుంది? థైరాయిడ్ రావచ్చు, ప్రికాషస్ ప్యూబర్టీ రావచ్చు. ప్రికాషస్ ప్యూబర్టీ అంటే ఫస్ట్ మనకి ప్యూబర్టీ సైన్స్ తెలియాలి. అవునవును, అది ఇంపార్టెంట్. మీరు అందులో చిన్న శిశువులో అని చెప్పారు కదా, అది ఇంకా ఒకటి బ్రెస్ట్, ఒకటి బ్లీడింగ్ మనకి అమ్మాయిలో, హెయిర్, యాక్సిలరీ హెయిర్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ అనేది మనకి ఎడ్రినార్కి. నేను చెప్పాను ఎడ్రినల్ గ్రంథులు అని ఉంటాయి. అది ముందు జాగో నేను లేసున్నానని అది యాక్ట్ అవుతుంది. ఫస్ట్ అది యాక్ట్ అయిన 1 yearకి వి విల్ హ్యావ్ థీలార్కీ. థీలార్కీ అంటే ఏంటంటే బ్రెస్ట్ డెవలప్మెంట్, నాడ్యూల్ డెవలప్మెంట్. అది అయిన 1 yearకి, ఇది న్యాచురల్ కోర్స్, ఇప్పుడు అన్నీ షార్ట్ అయిపోయినాయి. అదైన 1 yearకి ప్యూబార్కీ అంటే ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్. అదైన 1 yearకి మెనార్కీ అంటే మనం ఇచ్చే స్ట్రెస్ 7th క్లాస్ పిల్లల్లో లేక 5th క్లాస్ పిల్లల్లో మనం స్ట్రెస్ బాగా ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చే జంక్ ఫుడ్, ఎక్సర్సైజ్ చేయకుండా ఊబకాయం ఎక్కువ అవటం వల్ల శరీరంలో కొవ్వు నుంచి, చర్మం కింద ఉన్న కొవ్వు నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ముద్దుగా ఉంది కాదు ఇంపార్టెంట్, ఆ ముద్దుగా ఉండటం అనేది ఎంత డెలిటేరియస్ మనకు తెలుసుకోవాలి. నంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ విచ్ ఆర్ ఫార్మ్ పర్మనెంట్గా ఉంటాయి. ఆ ఫ్యాట్ సెల్ నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్. సో ఈ అన్నిటి మూలంగా మనకి ఇప్పుడు మనకి 6 yearsకి ఎడినార్కి, 7 yearsకి థీలార్కి, 8 yearsకి ప్యూబార్కి అంటే 9 yearsకి వచ్చేస్తున్నాయి. అంటే అప్పుడు కూడా ఎంత 4వ తరగతి, 5వ తరగతి. వాళ్ళకి మెంటల్గా మనం మెచ్యూరిటీ చేస్తున్నామా? మన ఇళ్లలో మనం ఏం చేస్తున్నాం? పిల్లల్ని ఇంకా చిన్న పిల్లలలాగా ట్రీట్ చేస్తున్నాం. కరెక్ట్. మనకు వెస్ట్రన్ సైడ్ లాగా చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అన్నీ. సో మెంటల్లీ వాళ్ళు చిన్నళ్ళు, ఫిజికల్లీ పెద్దగా అయిపోతున్నారు. అవును. సో వాట్ కెన్ హ్యాపెన్? ఫస్ట్ థింగ్ దే ఫీల్ కాన్షియస్ అబౌట్ దేర్ బాడీ. అంటే వాళ్ళ బాడీలో వచ్చిన, శరీరంలో వచ్చిన తేడాలని వాళ్ళని ఎలా తీసుకోవాలో వాళ్ళకే అర్థం కాదు.